హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్లో మనం తెలుసుకోబోయే టాపిక్ న్యూ డాక్యుమెంట్ ప్రాపర్టీస్. కానీ ఎవరైతే మీకు ప్రీవియస్ లెసన్ చూసుంటారో వాళ్ళకు ఒక చిన్న విషయం చెప్పాను. నేను ఈ డాక్యుమెంట్ నుండి మనం ప్రాక్టికల్గా కొన్ని అసైన్మెంట్స్, సెలెక్షన్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దామని. కానీ రికార్డ్ చేసే ఒక 5 మినిట్స్ ముందు నాకు ఒక జ్ఞానోదయం అయింది. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెలెక్షన్ టూల్స్ని యూజ్ చేసి అసైన్మెంట్స్ క్రియేట్ చేయడం, ఓకే, దట్స్ ఏ వండర్ఫుల్ ఐడియా. సో దాని గురించి నేను లాస్ట్ సెషన్లో చివరిగా ఆ మాట చెప్పాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే, తర్వాత ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్, అంటే కొన్ని రూల్స్ అనేవి, ఇంతకుముందు నేను కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉండేవాడిని స్టూడెంట్స్కి, లైక్ ఏదన్నా బయట సెషన్స్లో. కానీ అవి రూల్స్ కాదండి, గైడ్ లైన్స్ అంటే బెటర్. ఎందుకంటే రూల్ అంటే మీరు ఫాలో అవ్వాలి, గైడ్ లైన్స్ అంటే ఫాలో అయితే మీ లైఫ్ సేఫ్, మీ వర్క్ ఫ్లో స్మూత్గా ఉంటుంది. మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో మీ బాస్ చేత మీకు చెమటలు పట్టే పరిస్థితి రాకూడదు. ఈ వర్క్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వర్క్ ఫ్లో అంటే ఏంటంటే, మీరు ఒక ఆర్ట్ వర్క్ క్రియేట్ చేశారు, మర్చిపోయి కింద కలర్ మోడ్ వచ్చి సీఎంవైకే తెలియకుండా రిజల్యూషన్ ఏదో ఒక 600 ఎంటర్ చేశారు, మీరు అబ్జర్వ్ చేయకుండా వర్క్ క్రియేట్ చేశారు. చివరిగా తెలిసింది ఏంటంటే, మీరు ఆ ఆర్ట్ వర్క్ లైక్ ఒక బ్యానర్ క్రియేట్ చేయాలి, వెబ్ బ్యానరు. అది సైజ్ వచ్చి లైక్ 200 by 600. కానీ మీరు చేసిన ఒక ఈ చిన్న మిస్టేక్, అంటే సీఎంవైకే మోడ్ సెలెక్ట్ చేసుకొని 600 రిజల్యూషన్స్ పెట్టుకొని, అన్ఫార్చునేట్లీ బిట్ అనేది 8 ప్లేస్లో 1 ఉండి లేదంటే 32 ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీ ఫైల్ సైజు 5 to 6 times పెరిగిపోతుంది. ప్లస్ సిఎంవైకే కలర్స్ అన్ని బ్రౌజర్స్ కరెక్ట్గా అర్థం చేసుకోలేవు. ఎందుకంటే సిఎంవైకే అనేది ఒక ప్రింటింగ్ లాంగ్వేజ్, అది ప్రింటర్స్ మాత్రమే అర్థం చేసుకోగలవు. మరి బ్రౌజర్స్ అర్థమయ్యే కలర్స్ ఏంటంటే ఆర్జీబీ కలర్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ డాక్యుమెంట్ గురించి మీకు కంప్లీట్ ఐడియా ఉన్న తర్వాత మనం అసైన్మెంట్స్కి వెళ్ళొచ్చు, అది కరెక్ట్ మెథడ్ అని అనిపించి నేను ఈ లెసన్ 4లో ప్లాన్ చేశాను. యాక్చువల్గా నా టాపిక్ వచ్చి ఈ న్యూ డాక్యుమెంట్ ఓవర్వ్యూ అనేది లేదు నా మైండ్లో. దీని గురించి ఈ లెసన్ ప్లాన్ చేశాను. ఓకే, ఫైన్. ఈ పర్టికులర్ లెసన్లో, అంటే లెసన్ 4 ఇది, డాక్యుమెంట్ యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కలర్ మోడ్స్, రిజల్యూషన్స్, అడ్వాన్స్డ్ ఆప్షన్స్. కానీ ఈ కలర్ మోడ్స్ అనేది ఒక చాలా మేజర్ టాపిక్ అండి. అది అరౌండ్ ఒక 5 to 6 లెసన్స్ ఆ కలర్ మోడ్స్ అనేది చెప్పదలుచుకున్నాను నేను. కానీ ప్రజెంట్ ఒక న్యూ డాక్యుమెంట్లో కలర్ మోడ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, సింపుల్ జనరల్ లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫైన్. కానీ ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉంటాయి అంటే, నేను ఇంట్రడక్షన్లో చెప్పుంటాను ప్రాబబ్లీ. ఎనీవే, వన్స్ అగైన్ అదే టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఈ న్యూ మీద క్లిక్ చేసేది ఒక మెథడ్. ఓకే, లేదు అన్నప్పుడు కంట్రోల్ N అనేది, నేను ఇప్పుడు హోల్డ్ చేసి N ప్రెస్ చేస్తున్నాను, చూడండి ఒక డాక్యుమెంట్ వచ్చింది. సో ఇది ఒక మెథడ్. లేదు అంటే నేను కంట్రోల్ N ప్రెస్ చేయకుండా Alt+F అంటున్నాను. Alt+F కొట్టంగానే మీకు ఇది యాక్టివేట్ అవుతుంది. N అనేది మీకు అండర్లైన్ అని చూడండి న్యూలో. ఇప్పుడు ఓపెన్ అనే కమాండ్లో O కింద అండర్లైన్ ఉంది, బ్రౌజ్ ఇన్ బ్రిడ్జ్లో B కింద అండర్లైన్ ఉంది. అంటే నేను N ప్రెస్ చేస్తే న్యూ డాక్యుమెంట్. సో ఈ పర్టికులర్ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు 3 మెథడ్స్ ఉంటాయి. అంటే ప్రతి దానికి 3 మెథడ్స్ చెప్పి మా టైం వేస్ట్ చేస్తున్నాను మీరు అనుకోవద్దు. బట్ ఒక పర్టికులర్ ఫంక్షన్ చేయడానికి ఎన్ని మెథడ్స్ అవైలబిలిటీ ఉన్నాయని తెలియడం వల్ల డెఫినెట్గా మీకు ఇది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. దానికోసం నేను ప్రతి విషయాన్ని 2-3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను ప్రతి లెసన్లో. ఫైన్. సో న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఫైల్లోకి వెళ్ళి న్యూ మెథడ్ క్లిక్ చేసేది ఒక మెథడ్. అది జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ వాడుతుంటారు. ఈ సెకండ్, యంగ్ జనరేషన్ అంతా కంట్రోల్ N వాడతారు. ఓకే, కొంచెం డిఫరెంట్ కేటగిరీ, అట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా, ఇట్లా యంగ్ జనరేషన్ కాకుండా మిడిల్లో ఉండేవాళ్ళు. ఓకే, సో డెఫినెట్గా Alt+F వాడే కొంతమంది స్టూడెంట్స్ని కూడా నేను చూశాను. బట్ సో నేను యంగ్ అని చెప్పను, బట్ కంట్రోల్ N అనేది డెఫినెట్గా నా ఫేవరెట్ మెథడ్. సో నేను డెఫినెట్గా కంట్రోల్ N ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నేను క్లోజ్ చేసి, ఓకే ఫైన్, క్లోజ్ చేయకుండానే కంట్రోల్ N ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ N. ఇక్కడ చూడండి, ఈ న్యూ డాక్యుమెంట్లో ముఖ్యంగా మీరు ఈ సపరేటర్స్ గురించి చెప్పాను నేను. ఈ ఓవరాల్గా నేమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అంటే ఇది న్యూ డాక్యుమెంట్ ఆప్షన్స్ అనేది నేను ఇచ్చిన పేరు. అంటే నేను ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను, ఆ క్రియేట్ చేసే డాక్యుమెంట్కి ముందే పేరు పెడుతున్నాను. ఓకే,
ఫైన్. అంటే బేబీ పుట్టక ముందే ప్లాన్ చేసుకుంటారు కదా, ఆ బేబీకి ఏ పేరు పెట్టాలని అలాగన్నమాట. న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను, కానీ ఇంకా క్రియేట్ కాలేదు. బట్ స్టిల్ నేను ముందే నేమ్ ఇచ్చేసాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ మీరు పేరు టైప్ చేయాలి కదా, అది అవసరం లేదు. అది ఆటోమేటిక్గా న్యూ డాక్యుమెంట్ ఆప్షన్స్ డాట్ పిఎస్డి, న్యూ డాక్ ఆప్షన్స్ డాట్ జేపీజీ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, డెఫినెట్గా ఇది మీకు ఉపయోగపడే విషయమే. సో ఎప్పుడు కూడా ఇది ఒక మంచి అలవాటు అండి, మంచి బెస్ట్ ప్రాక్టీస్ అంటారు జనరల్గా. బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ అన్టైటిల్ ఉంటుంది. దయచేసి ఆ నేమ్ను అక్కడే తీసేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, లోగోనా, లేదంటే ఒక మొబైల్ ఆర్ట్ వర్కా, లేదంటే ఒక థీమ్ డిజైన్ చేస్తున్నారా ఒక బ్లాగ్కి, లేదంటే ఒక ఎనీథింగ్, ఒక లీఫ్లెట్ కానీ ఎనీథింగ్, ఒక బిజినెస్ కార్డ్ అవ్వచ్చు, అది డెఫినెట్గా మీరు నేమ్ అక్కడే ఇచ్చేసేయండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ప్రీ సెట్. ప్రీ ప్రీ సెట్ ఎప్పుడైనా మీరు ప్రీ అనే పదము కంప్యూటర్లో చూసినా లేదంటే విన్నా, దాని అర్థం ఏంటంటే ఈ సెట్స్, ప్రీ సెట్స్ అనేది కొన్ని ఎడోబుల్ రికమెండ్ చేస్తున్నారు అంతే. ప్రీ అంటే ప్రీ ఫైనల్స్ అంటే ఏంటి, ఒక ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు పెట్టే ఎగ్జామ్స్ని ప్రీ ఫైనల్స్ అంటారు. ఓకే, ప్రీ ఫైనల్లో మీ స్కోర్ను బట్టి ఫైనల్లో మీరు పాస్ అవ్వచ్చా ఫెయిల్ అవ్వచ్చు అనేది జస్టిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రీసెట్స్ అంటే ఏంటంటే, నేను ఒక బ్రాండ్ న్యూ, అంటే నాకు ఏం తెలియదు, ఎస్పెషల్లీ నేను వెబ్ డిజైనింగ్ డొమైన్ నుండి ఒక వీడియో ఎడిటింగ్ డొమైన్ షిఫ్ట్ అవుతున్నాను. ఓకే, లేదు వీడియో ఎడిటింగ్ డొమైన్లో ఉన్నాను, వెబ్ డొమైన్కి షిఫ్ట్ అవుతున్నాను. సో నాకు వీడియో డొమైన్లో ఉన్న గైడ్ లైన్స్ ఏంటో నాకు తెలియదు, అసలు పిక్సెల్ అల్గారిథం ఎలా ఉంటుందో తెలియదు, వెబ్ డొమైన్లో ఎలా ఉంటుంది, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లైక్ ప్రింట్ మీడియా లైక్ వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ లేదంటే మొబైల్ ప్లాట్ఫామ్, ఈ ప్రతి డొమైన్స్కి కొన్ని రూల్స్, కొన్ని గైడ్ లైన్స్, కొన్ని రిజల్యూషన్స్ ఉంటాయి. కానీ అవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి లేదంటే తెలియాలి అనే రూల్ లేదు. వాళ్ళ కోసం అడోబ్ ఏం చేశారంటే ఈ ప్రీసెట్స్ ప్రొవైడ్ చేశారు. అంటే నేను ఎప్పుడైతే ఈ కస్టమ్ మీద క్లిక్ చేశానో, ఇక్కడ చూడండి, ఈ లైన్ ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ. ఓకే, ఇదొక కేటగిరీ, ఈ కస్టమ్ కేటగిరీ. అంటే ఈ ప్రీసెట్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. నేను ఎప్పుడైతే యుఎస్ పేపర్, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్లో, అంటే మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఈ విషయం తెలుస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో పేపర్ సైజెస్ ఓన్లీ 3 కేటగిరీస్ ఉంటాయండి. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఈ 3 కేటగిరీస్ యుఎస్ స్టాండర్డ్స్: లెటరు, లీగల్, ట్యాబ్లాయిడ్. మరి A4, B5, A3 యుఎస్లో వాటరా అనేది జనరల్గా డౌట్ రావచ్చు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ యుఎస్ పేపర్ అనేది ఆ పర్టికులర్ కంట్రీలో ఫేమస్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల్లూరు అనుకోండి, ఎస్పెషల్లీ నేను నెల్లూరు కాబట్టి, నెల్లూరులో మీకు లైక్ చేపల కూర చాలా ఫేమస్. అట్లని చెప్పి మీరు హైదరాబాద్లో చేపల కూర తిన్నారనుకోండి, ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. ఈ యుఎస్ పేపర్లో మీకు లెటర్స్ ఈ 3 అనేది స్టాండర్డ్, ఆ పర్టికులర్ లొకాలిటీ వాళ్ళ లోకల్ బుజ్జిగాడు స్ట్రెంత్ అన్నట్టు. కానీ మీరు ఈ A4 ఇవన్నీ ఇంటర్నేషనల్ అండి. ఇంటర్నేషనల్ అంటే లైక్ ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఇంటర్నేషనల్ A4, A3, A4 ఇవన్నీ ఇంటర్నేషనల్. ఓకే, సో ఇంటర్నేషనల్లో ఇవన్నీ వస్తాయి. ఇవి అన్ని కంట్రీస్కి యూజ్ చేసే స్టాండర్డ్ పేపర్ సైజెస్. కానీ యూఎస్లో మాత్రం బేసిక్గా ఈ పేపర్ స్టాండర్డ్స్ యూజ్ చేస్తారు. లీగల్ అంటే ఫర్ కోర్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవి, లెటరు, ట్యాబ్లాయిడ్. సో ఇక్కడ యుఎస్ ఇంటర్నేషనల్. మూడోది వచ్చి ఫోటో రిలేటెడ్, అంటే ఏదన్నా మీకు కొడాక్ కానీ కోనికా కానీ ఈ స్టాండర్డ్ పేపర్స్ పైన మీరు ప్రింట్ తీయాలి అన్నప్పుడు ల్యాండ్స్కేప్లో 2x3 అనేది ఒక, ఇవన్నీ పేపర్ స్టాండర్డ్ సైజెస్. పోర్ట్రైట్స్ అంటారు, 4x6 అంటే ఇప్పుడు ఎన్ని 4 ఇంచెస్. ఇవన్నీ ఫోటో రిలేటెడ్ పేపర్ స్టాండర్డ్ సైజెస్. ఎనీవే మీ కోనికా కానీ కొడాక్ కానీ ఇక్కడ మీకు, లేదంటే గూగుల్లోకి వెళ్ళి ఫోటో పేపర్ స్టాండర్డ్ సైజెస్ అంటే అలాగే ఇవి వస్తాయి. కానీ ఎడోబోల్కి ఏంటంటే వాళ్ళు ముందుగానే ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫోటోషాప్ అనేది బేసిక్గా ఒక వెబ్ డిజైనర్ యూజ్ చేసే అప్లికేషన్ కాదు. వెబ్ డిజైనర్స్ వాడుతున్నారు, గ్రాఫిక్ డిజైనర్స్ వాడుతున్నారు, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ పీపుల్ వాడుతున్నారు, లైక్ మొబైల్ డెవలపర్స్ వాడుతున్నారు, వీడియో ఎడిటర్స్ వాడుతున్నారు. వీళ్ళందరికీ ప్రీసెట్ స్టాండర్డ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ లైఫ్ కొంచెం స్మూత్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని. సో ఇది ఫోటో. కానీ మీ ప్లాట్ఫామ్ ఏంటి, మీరు ఎందుకు ఈ ఫోటోషాప్ నేర్చుకుంటున్నారు అనేది మీకు మీరు ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే, అంటే మీరు వెబ్ ప్లాట్ఫామా, లేదంటే మొబైల్ ప్లాట్ఫామా, లేదంటే వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామా, లేదంటే ప్రింట్ మీడియా ప్లాట్ఫామా అనేది మీకు మీరు తెలుసుకుంటే, మీ యొక్క ప్రీసెట్ మీకు ఏ డాక్యుమెంట్ సెట్ మీకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్ డిజైనర్ని. ఎప్పుడైతే నేను వెబ్ క్లిక్ చేశానో ఆ వెబ్ స్టాండర్డ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి.
ఓకే, ఇవన్నీ మీకు స్క్రై క్యాపర్స్, ఇవన్నీ మీకు బ్యానర్స్ అంటే జిఫ్ బ్యానర్స్కి వాడుకుంటారు. ఇవన్నీ మీకు యాక్చువల్గా లేఅవుట్ తయారు చేయడానికి, టెంప్లెట్ తయారు చేయడానికి యూజ్ చేసే స్టాండర్డ్ సైజెస్ ఇవి. కానీ ఈ బేసిక్గా ఈ ప్రీసెట్స్లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయని మరొక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటే, అంటే రివైజ్ చేసుకుంటే, ఈ 3 కేటగిరీస్ బేసిక్గా ప్రింట్ రిలేటెడ్. ఎందుకంటే ప్రింటింగ్లో మీకు రిజల్యూషన్ అనేది 300 వస్తుంది. అదే మీకు వెబ్లోకి వచ్చినప్పుడు రిజల్యూషన్ 72 వస్తుంది. అదే మీకు ఇవన్నీ అవే. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఉంది. ఇంకా ఇక్కడ మీకు అడ్వాన్స్ అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ స్క్రీన్ కొంచెం పక్కకు జరుపుతున్నాను చూడండి. ఈ టాపిక్స్ డాక్యుమెంట్ యూనిట్స్, కలర్ మోడ్స్, రిజల్యూషన్ గురించి ప్లస్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్, అంటే ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్స్. ఇవి మనం యాక్చువల్గా తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే ఫైన్. సో ఈ అడ్వాన్స్డ్లో నేను ఇప్పుడు ఎన్టీఎస్సి అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు డెఫినేషన్ వస్తుంది, నేషనల్ టెలివిజన్ సొసైటీ కమిటీ అని. బేసిక్గా ఈ వీడియో స్టాండర్డ్స్లో ఎన్టీఎస్సి పాల్ అని 2 ఉంటుంది. అంటే మీరు ఎస్పెషల్లీ ఎఫ్సిపిలో కానీ ప్రీమియర్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ స్టాండర్డ్స్ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. దాని గురించి మళ్ళీ నేను మాట్లాడి టైం వేస్ట్ చేయట్లేదు. బట్ బేసిక్గా ఇవన్నీ వీడియో ఎడిటింగ్ స్టాండర్డ్స్. ఓకే, లైక్ ఇప్పుడు నేను యూట్యూబ్ గురించి ఈ వీడియోని ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ హెచ్డివి ఇది యూట్యూబ్ స్టాండర్డ్. అంటే మీకు ఏదన్నా ఒక కస్టమ్ థంబ్నెయిల్ యూట్యూబ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, మీ రిక్వైర్మెంట్ని బట్టి, అంటే మీ రిక్వైర్మెంట్ యొక్క సిచ్యువేషన్ బట్టి ఈ ప్రీసెట్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ నేను న్యూ డాక్యుమెంట్ ఆప్షన్స్, అంటే ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఆప్షన్స్ అనే డాక్యుమెంట్ ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తే దాని యొక్క విడ్త్ హైట్ ఎంత ఉందో చూపిస్తుంది. 1290 ఇది. అంటే ఈ ప్రజెంట్ యొక్క డాక్యుమెంట్ యొక్క విడ్త్ అండ్ హైట్ ఇక్కడ ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. ఓకే, కానీ ఇది CS4 CS5లో ఆప్షన్ ఉండదు. కస్టమ్ అంటే ఏంటంటే నా ఓన్ సైజ్, నాకు ఇవేం వద్దు. జనరల్గా నేను ఒక 700, ఒక 600 ఇది నేను సేవ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా డిజిటల్ -విద్య.com అనేది మన వెబ్సైటు. సో ఆ పేరు ఇచ్చి ఓకే కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేశానండి. సో నా ఓన్ ప్రీసెట్ నేను క్రియేట్ చేశాను. ఒక్కసారి నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ అన్నప్పుడు ప్రతిసారి నేను 700/500 అనేది నా రెగ్యులర్ సైజు. నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను బేసిక్గా 3, అంటే నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ని, 3 వర్క్సే నేను చేస్తాను. ఒకటి జ్యువెల్ బాక్సెస్, అంటే సీడీ కవర్ పేజెస్, బిజినెస్ కార్డ్స్. ఓకే, ఇంకొకటి ఒక పర్టికులర్ మా కంపెనీ మ్యాగజైన్కి నేను కవర్ ఎవ్రీ మంత్ కవర్ ఫోటో చేంజ్ చేస్తాను. అంటే నా వర్క్, నా లైఫ్ అంతా ఆ 3 వర్క్ చేస్తుంటాను కాబట్టి ఆ మూడింటిని నేను ప్రీసెట్స్లో పెట్టేసుకుంటాను. అంటే ప్రతిరోజు నా కవర్ పేజ్ సైజు నేను ఇక్కడ ఎంటర్ చేసి ఓకే కొట్టడం కంటే, లైక్ ఇదిగోండి డిజిటల్ విద్య అంటే ఇది నా కవర్ పేజ్ అనుకోండి. విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, మీకు సెంటీమీటర్స్లో ఉందా, ఇంచెస్లో ఉందా, స్కేల్ తీసుకొని మీ యొక్క కవర్ పేజ్ని మెజర్ చేసుకొని అది ఇక్కడ యాడ్ చేసి ప్రీసెట్ క్లిక్ చేసుకుంటే ప్రతిరోజు మీరు ఆ 3 కేటగిరీస్ ఇక్కడ వచ్చేస్తాయి. మీకు ఏది కావాలి, బిజినెస్ కార్డా, కవర్ పేజ్ ఫర్ యువర్ మ్యాగజైనా, లేదంటే మీ వెబ్ టెంప్లెట్ సైజా అనేది ప్రీసెట్ క్రియేట్ చేసుకుంటే, సో దట్ మీ వర్క్, ఎస్పెషల్లీ మీ వర్క్ ఫ్లో ఫాస్ట్ అవుతుంది. ఓకే, దానికోసం ఈ ప్రీసెట్స్ ఇంపార్టెంట్. కానీ నేను డిలీట్ చేయాలి ఒక ప్రీసెట్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెబ్లో ఉన్నాను, ఈ డిలీట్ అనేది పనిచేయట్లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరూ. ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయిన ఉండొచ్చు, ఒక బిగినర్ అవ్వ ఉండొచ్చు. ప్రీసెట్స్లో కూడా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రీడిఫైన్డ్, సెకండ్ యూజర్ డిఫైన్డ్. మన ఫస్ట్ లెసన్లో కూడా మనకి ఇదే డిస్కస్ చేసాం. ఈ ప్రీడిఫైన్డ్ ప్రీసెట్స్ అయితే మనం డిలీట్ చేయొచ్చు. అదే సిస్టమ్ డిఫైన్డ్ అంటే ఎడోబోల్ ఇచ్చిన ప్రీసెట్స్ని మనం డిలీట్ చేయడానికి మనకి ఆ పర్మిషన్స్, అథెంటికేషన్స్ అంటే మనకు అవి లేవు. మనం అడ్మిన్ కాదు, ఒక గెస్ట్ లాగా అన్నమాట. ఓకే ఫైన్. సో నేను ఇది డిజిటల్ విద్య అనేది నేను క్రియేట్ చేశాను. నేను డిలీట్ చేయొచ్చు. ఈ సిపియూని మీ ఇంటికి తీసుకెళ్తే అక్కడ కూడా ఇది ఓపెన్ అయిపోతుంది. మీరు కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ గెస్ట్ లాగిన్ లాగా అన్నమాట ఇది. ఫైన్. సో ఇది యూజర్ డిఫైన్డ్ అంటే నేను క్రియేట్ చేసిన ప్రీసెట్. ఈ మిగతా అన్నీ ప్రీడిఫైన్డ్. ఓకే ఫైన్. ఒక డాక్యుమెంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్, ప్రీడిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్. మరి నేను ఎన్ని పిక్సెల్స్ కావాలి, ఒక విడ్త్లో ఎన్ని కావాలి, హైట్లో ఎన్ని కావాలి, రిజల్యూషన్ ఎంత ఉండాలి, కలర్ మోడ్ ఎంత ఉండాలి, వైట్ ఎంత ఉండాలి, ఇవి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. బేసిక్గా ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేసి మానిటర్ని రైట్ క్లిక్ చేసి స్క్రీన్ రిజల్యూషన్ అంటే ప్రజెంట్ నాకు నా మౌస్ పాయింటర్ చూడండి, ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉన్నాను, ఇప్పుడు టాప్ రైట్లో ఉన్నాను, ఇప్పుడు టాప్ మిడిల్, ఇది బాటమ్ మిడిల్.
అంటే ఈ పర్టికులర్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీన్ని విడ్త్ అంటారు. ఓకే, అది జగం ఎరిగిన సత్యం కాబట్టి అందరికి తెలుసు. సో తప్పకుండా దీన్ని హైట్ అంటారు. సో ఇది హైట్, ఇది విడ్త్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి నా మానిటర్లో అంటే 1920. మరి ఇక్కడ నుండి ఎక్కడ వరకు ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అంటే 1080. అంటే టోటల్ ఇక్కడ నుండి ఈ కంప్లీట్ ఈ రెక్టాంగులర్ ఏరియాలో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అంటే, ఒక్క సెకండ్ టైం ఇస్తాను. ప్రాబబ్లీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఎలా పాసిబిలిటీ, ఏదైనా ఫార్ములా ఉందా అంటే ఎస్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా యొక్క హాల్ ప్రజెంట్ నేను రికార్డ్ చేసే ఒక హాల్ 8 ఫీట్స్ విడ్త్ ఉంది, 8 ఫీట్స్ డెప్త్ ఉంది. అంటే టోటల్ ఈ షేప్ వచ్చి 8x8. అంటే నా ఈ రూమ్ యొక్క సైజు 16 36. సో ఇది ఎలా అంటే బేసిక్గా 8 ఫీట్స్ ప్లస్ 8 కదండి, ఇంటూ 8 అనాలి యాక్చువల్గా. 64 ఫీట్స్ ఉంది నా సైజు. అలాగే ఈ టోటల్ ఈ మానిటర్లో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయంటే 1920 ఇంటూ 1080. ఇది అంటే 273 పిక్సెల్స్ ఉన్నాయి, అరౌండ్ 1 2 3. ఇది బేసిక్ ఇది అన్నమాట. సో దీన్ని రిజల్యూషన్ అంటారు. ఓకే ఫైన్. ఎనీవే మీరు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, 100% ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే రిజల్యూషన్ అనేది చాలా ముఖ్యమైన టాపిక్. దాని గురించి ఎలాగా ఇంకొక లెసన్ ఉంది, ప్రతిసారి ఎలాగా ఇంకొక లెసన్ ఉంది అని చెప్పి అన్ని వీడియోస్ చూడమని నా ఉద్దేశం కాదు. బట్ డెఫినెట్గా మీకు ఉపయోగపడితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఫైన్. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ డాక్యుమెంట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, సో దీంట్లో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయో ఒక్కసారి చెక్ చేద్దాం. ఇమేజ్లో సైజ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ 1080. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాను, కాపీ మర్జ్. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుంటే ఈ సెలెక్ట్ చేసిన ఏరియాలో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయో ఫోటోషాప్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని నా డిజిటల్ విద్యలోకి వెళ్తున్నాను, సెలెక్ట్ చేసి ఓకే. ఇప్పుడు నేను దాన్ని పేస్ట్ అంటున్నాను. పేస్ట్ ఏమవుతుంది అంటే మిగతా ఇమేజ్ మొత్తం ఫిట్ కావట్లేదు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ యొక్క సైజు అంటే నా బెడ్రూమ్ సైజ్ వచ్చి 5 ఫీట్స్ బై 5 ఫీట్స్ అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, 5 ఫీట్స్ బెడ్రూమ్ ఉండదు, కానీ నేను ఆ బెడ్రూమ్లో ఒక 7 ఫీట్స్ బై 5 ఫీట్స్ ఒక డబుల్ కాట్ బెడ్ పెట్టాలని ట్రై చేస్తున్నాను, సంథింగ్ లైక్ దట్. సో నా యొక్క ఈ రూమ్ సైజు చాలా చిన్నదే. ఈ రూమ్లో ఈ డబుల్ కాట్ బెడ్ని యాడ్ చేయాలని ట్రై చేస్తున్నాను నేను. ఏమవుతుందంటే ఆ బెడ్ ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు ఉంటుంది, మిగతాది ప్లాస్టిక్ లాగా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది, అంటే ఫోల్డ్ అయిపోయినట్టు అనమాట. కానీ మీరు ఇలా మూవ్ చేసినప్పుడు మాత్రం మీరు మిగతా ఎంత డాక్యుమెంట్ బయట ఉందో మీరు చూడవచ్చు. కానీ ఈ యొక్క రూమ్ నా యొక్క బెడ్ సైజ్ ఎంత ఉందో ఆటోమేటిక్గా ఈ బెడ్ పట్టే విధంగా ఇది ఆటోమేటిక్గా ఈ రూమ్ ఫిట్ అయిపోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇమేజ్ అనేది, సో బేసిక్గా దీన్ని ఇమేజ్ లేదంటే క్యాన్వాస్ అంటారు. ఫైన్. సో ఇమేజ్లో రివీల్ ఆల్ అంటే ఏం చేస్తుందంటే ఫోటోషాప్ ఇమ్మీడియట్గా ఈ డాక్యుమెంట్ ఎంత ఉందో ఈ లోపల ఆర్ట్ వర్క్ ఎంత ఉందో ఈ డాక్యుమెంట్ని అదే సైజులోకి ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ చేస్తుంది. ఓకే ఫైన్. ఇది ఎందుకు ఈ విషయం తెలుసుకోవాలి ఒక వర్క్ చేసేటప్పుడు అన్నప్పుడు, ఒక ప్రింట్ చేసేటప్పుడు ఒక 10 ఫీట్స్ బై 10 ఫీట్స్ హోర్డింగ్ లేదంటే ఒక ఫ్లెక్స్ డిజైన్ చేసేటప్పుడు జనరల్గా లైక్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి లైక్ ఒక స్టూడెంట్ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా కాపీ చేసి ఆ డాక్యుమెంట్లో పేస్ట్ చేస్తారు. అంటే ఇది ఏమవుతుందంటే ఒక 1 ఎకర్ ల్యాండ్లో ఒక 1 రూపీ కాయిన్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నేను ఒక 10 ఫీట్స్ బై 10 ఫీట్స్ ఒక డాక్యుమెంట్ ఎంటీ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్, న్యూ, ఎంటీ డాక్యుమెంట్. ఎన్ని ఫీట్స్? ఒక 10 ఫీట్స్ ఇంచెస్లో 10 ఫీట్స్ లేదా 10 ఫీట్స్ అంటే ఒక్క ఫీట్కి 12 ఇంచెస్ కాబట్టి 10 ఫీట్స్కి 120. నేను ఒక 240 పెడతానండి, అంటే 20 ఫీట్స్ నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఓకే, ఈ 20 ఫీట్స్ డాక్యుమెంట్ 72 రిజల్యూషన్లో తయారు చేస్తున్నాను. జనరల్గా ప్రింటింగ్ అని ఎప్పుడైనా మీరు ప్రింట్ రిలేటెడ్ ఒక డిజైన్ చేయమని మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ బాస్ కానీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇంచెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రిజల్యూషన్ 300 పెట్టుకొని ఈ కలర్ మోడ్ CMYకే పెట్టండి. ఎనీవే మనకి బేసిక్గా మీకు ప్రింటింగ్ అసైన్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ మరొక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉందండి? 20 ఫీట్స్ ఉంది, రెజల్యూషన్ 300 ఉంది.
కలర్ మోడు సిఎంవైకే. అంటే ఈ డాక్యుమెంట్ 100% ప్రింటింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవి. ఓకే, ఈ డాక్యుమెంట్లో సిఎంవైకే మోడ్ ఉండి రెజల్యూషన్ 300 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ప్రింటింగ్. ఓకే, మరి ఈ డాక్యుమెంట్ నేను క్రియేట్ చేయాలంటే నా సిస్టంలో ఇక్కడ చూడండి, నా మౌస్ పాయింటర్ కనబడుతుందా మీకు? 20 GB ఫైల్ స్పేస్ కావాలి. అంటే ఓన్లీ క్యాన్వాస్కి. దీంట్లో మళ్ళీ మీరు ఇమేజెస్ పెట్టి టెక్స్ట్ పెట్టి దాంట్లో మళ్ళీ మీకు ఏదన్నా అడిషనల్ డేటా యాడ్ చేసే కొంది దాని యొక్క ఫైల్ సైజ్ పెరుగుతూ పోతుంది. ఓకే ఫైన్. అంటే మీరు ఎంటీ బ్యాగ్ 1 కిలో ఉన్నప్పుడు దాంట్లో ల్యాప్టాప్, మీ బట్టలు, మీ బెల్ట్స్ అవన్నీ పెట్టినప్పుడు ఆ 1 కిలో బ్యాగ్ 2 కిలో అవుతుంది. సంథింగ్ లైక్ దిస్. మీ ఎంటీ డాక్యుమెంట్ మాత్రమే 20 GB ఉన్నప్పుడు దీంట్లో డేటా యాడ్ చేసినప్పుడు ఇంకొక 2 GB లేదంటే ఇంకొక 1 GB పెరగొచ్చు. ఓకే, ప్రాబబ్లీ ఇది 22 GBకి వెళ్ళొచ్చు. మరి ఈ 22 GB ఫైల్ని మీరు క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓకే క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఒక్కసారి ఓకే క్లిక్ చేశాను. ఫస్ట్ డైలాగ్ బాక్స్ ఏమవుతుందంటే 30,000 కంటే ఎక్కువ పిక్సెల్స్ మీ దగ్గర మీ డాక్యుమెంట్లో ఉంటే పాత వర్షన్లో ఓపెన్ కాదు అని చెప్తుంది. ఓకే, నా దగ్గర CS6 కొత్తదే ఉంది, CC కూడా కొత్త వర్షన్. నా సిస్టంలో 2 కొత్త వర్షన్లో నా సైడ్ నుండి నాకు ఏ ప్రాబ్లం లేదు. మరి ఈ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఓపెన్ చేయాలి లేదంటే మీ ఆఫీస్లో ఓపెన్ చేయాలన్నప్పుడు అక్కడ CS6 CC లేనప్పుడు మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. ఓకే, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ నేను కంటిన్యూ అనేది కొడుతున్నాను. సో ఇమ్మీడియట్గా నా డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ స్టేటస్ బార్లో ఈ డాక్యుమెంట్కి 9.3 GB ఉంది ఈ డాక్యుమెంట్ స్పేస్ ఆక్యుపై చేయడానికి. మరి మీరు మీ సిస్టంలో ట్రై చేసి ఇదేంటి సార్ నా దగ్గర రావట్లేదు అనుకుంటారు. దాని అర్థం ఏంటంటే మీరు ఈ C డ్రైవ్లో అంత స్పేస్ ఉందా లేదా చూడండి ఒక్కసారి. నేను నా C డ్రైవ్లోకి వెళ్తున్నాను, ఒక్కసారి ప్రాపర్టీ చెక్ చేస్తున్నాను. చూడండి నా C డ్రైవ్లో ఫ్రీ స్పేస్ 84 GB ఉంది. అందువల్ల డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఒకవేళ నేను ఇంకొక 60 feet by 60 అట్లా లార్జ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు అది ఇక్కడ క్రియేట్ కాదు. ఎందుకంటే 86 పిక్సెల్స్ GB కంటే అబోవ్ ఉన్న డాక్యుమెంట్ డెఫినెట్గా క్రియేట్ కాదు. ఓకే ఫైన్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ చాలామంది నేను చూశాను, ఆల్మోస్ట్ ఒక 15 years నా లైఫ్ స్పాన్లో నేను చూసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఇదే మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పాత స్టూడెంట్స్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంచెస్లో సే ఒక 10 feet అంటే 120 ఒక 150 పిక్సెల్స్ తీసుకొని RGB సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాను. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే చాలామంది ఏం చూడకుండా డైరెక్ట్గా ఇప్పుడు ఓకే కొట్టేస్తారు. ఓకే కొట్టి చూడడానికి ఓకే చిన్నగానే ఉంది అనుకొని ఒక ఫోటో ఓపెన్ చేస్తారండి. జనరల్గా జరిగే మెథడ్ నేను చెప్తున్నాను ఇక్కడ. ఇది మీరు రిపీట్ చేయకూడదు, ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. ఎస్పెషల్లీ డిజిటల్ విద్యా వీడియో చూసిన వాళ్ళు మాత్రం ప్రతి విషయంలో కేర్ఫుల్గా ఉండాలనేది నా ఉద్దేశం. ఓకే, ఒక చిన్న ఫోటో ఓపెన్ చేద్దాం. సే ఇంటీరియర్ డిజైన్స్లో ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఈ ఏరియా కాపీ చేస్తున్నాను, ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఒక బేసిక్గా జరిగే చిన్న విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్ పెద్దదా, ఈ డాక్యుమెంట్ పెద్దదా? జనరల్గా అంటే మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీ నుండి వచ్చే ఆన్సర్ నేను డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయగలను. ఇది పెద్దదంటారు, సో ఇది చిన్నదంటారు బేసిక్గా. మరి ఇది పెద్దదైనప్పుడు దీన్ని నేను కాపీ చేసి ఈ డాక్యుమెంట్లో పేస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. పేస్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇందాక చెప్పానా, ఒక 1 acre ల్యాండ్లో ఒక 1 రూపీ కాయిన్ వేసినట్టుందా ఇది? అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్ ఎన్ని పిక్సెల్స్ ఉంది, విడ్త్ హైట్ ఎంత ఉంది ఒక్కసారి చెక్ చేద్దామా? చూడండి 900 పిక్సెల్స్ by 800 పిక్సెల్స్. ఓకే ఫైన్. మరి ఈ డాక్యుమెంట్ ఎంత ఉందో చూడాలి కదా మీరు. ఇది 18,000 by 18,000. అంటే దీంతో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ 5 times or 6 times పెద్దది. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే స్టూడెంట్స్ లేదంటే వర్కింగ్ పీపుల్ బ్యానర్ చేయాలి కాబట్టి దీన్ని ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ద్వారా ఇలా గుంజేస్తారు. ఎనీవే ఇవేంటి బేసిక్స్ తెలియకుండా మీరు ఏంటేంటో చెప్తున్నారు అనుకోవద్దు. నేను ఎంటర్ కొట్టంగానే ఇమ్మీడియట్గా అది 30 ఆ సైజుని మీరు తీసుకున్నది అంటే ప్రాబబ్లీ ఇది చాలా హై ఎండ్ కంప్యూటర్ కాబట్టి అలా జరుగుతుంది. ఫైన్. ఇప్పుడు మీరు ఇది చూడడానికి చాలా బాగుంది, కానీ ప్రింటింగ్లో ఎంత క్లారిటీ వస్తుందో చూడడం. ఇది ప్రింట్ సైజ్ అంటారు. ఇప్పుడు మీరు ఈ పిక్సెల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఎంత బ్లర్ అయిపోయాయో చూడండి. దీన్ని మీరు ప్రింట్ చేసి ఫ్లెక్స్ మీద పెట్టారు అంటే చాలా వరస్ట్గా ఉంటుంది ఈ డిజైన్. ఓకే, ఎందుకు అంటే మీరు ఏదైతే ప్రింట్ చేస్తున్నారో అట్లీస్ట్ ఆ ప్రింట్ సైజులో 50% రిజల్యూషన్ ఉన్న పిక్చర్ని మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం అనేది
ఈ లెసన్ ద్వారా నేను మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఓకే, ఫైన్. సో ఇది బేసిక్, అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొక్కసారి సమ్మరీ లాగా ఇదే లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ డాక్యుమెంట్లో ఎప్పుడు కూడా మీరు వెబ్లో వర్క్ చేసేటప్పుడు పిక్సెల్స్ అనేటివి ఉండాలి. సెకండ్, రిజల్యూషన్ వెబ్ డిజైనర్స్కి 72 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్జీబీ మోడ్ అనేది మాత్రం సెలెక్ట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఎస్ఆర్జీబీ కలర్ ప్రొఫైల్ మాత్రమే వెబ్లో వాడాలి. దయచేసి వీటిని మాత్రం సెలెక్ట్ చేయొద్దు. వీటిని సెలెక్ట్ చేస్తే మీరు అగైన్ ఇప్పుడు సెలెక్ట్ చేసి మీరు ఓకే కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో పర్పస్ టర్న్ ఆఫ్ సంథింగ్ అంటే ఏంటంటే మీరు రెజల్యూషన్ 72 కలర్ మోడ్ ఆర్జీబీ పెట్టుకున్నప్పుడు జనరల్గా ఫోటోషాప్ మీరు వెబ్కి ఏదో ఆర్ట్ వర్క్ చేయాలి అనుకుంటుంది, కానీ మీ సెట్టింగ్స్లో బాటమ్ సైడ్ ఉన్న సెట్టింగ్ మాత్రం వీడియో సెట్టింగ్స్ పెట్టారు మీరు. ఓకే, సో అందువల్ల మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా న్యూ డాక్యుమెంట్లో ఈ ఎస్ఆర్జీబీ IEC6 స్క్వేర్ పిక్సెల్స్ అనేది వెబ్ ప్రొఫైల్, దీన్ని మీరు డివిడి ప్రొఫైల్ డిజిటల్ వీడియో దీనికి మీరు ఇది సెట్ చేయొద్దండి. డిఫాల్ట్ ఇది ఉంటుంది, వీటినే వాడండి. ఆర్జీబీ కలర్ అనేది వెబ్లో వాడతారు, CMYK అనేది ప్రింట్లో వాడతారు, 8-బిట్ అనేది వండర్ఫుల్ బెస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్. కానీ 16-బిట్ అనేది మీ క్వాలిటీ లేదంటే ఫైల్ సైజ్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ క్వాలిటీ అనేది మాత్రం 8-బిట్తో పోలిస్తే 16-బిట్స్ డెఫినెట్గా బెటర్ క్వాలిటీ వస్తుంది. ఓకే, ఫైన్. సో ఈ లెసన్ ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెషన్లో మీరు కామెంట్స్ రాయొచ్చు. ఓకే, మీకు ఈ లెసన్లో ఎలాంటి కామెంట్స్ అవ్వచ్చు, నేను డెఫినెట్గా పాజిటివ్గానే తీసుకుంటానండి. అది ప్రాబబ్లీ మీకు నెగిటివ్ కామెంట్ ఇచ్చినా డెఫినెట్గా నేను అది ఒక మంచిగానే ట్రీట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఎస్పెషల్లీ డిజిటల్ విద్య అనేది ప్రతి తెలుగు వారికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ఛానల్.